నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం రోజున వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్, చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి, ప్రిన్సిపల్స్ వి నిరంజన్ మరియు భార్గవ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ అంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి. దానిలో మన విద్యార్థిని ప్రతిభ కనబరచడం చాలా గొప్ప విషయం. అలాగే 12th క్లాస్ 11th 12th క్లాస్లో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు. అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th 12th సిబిఎస్ఈ ఉంది. మేము విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మడ మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీట్ ఫ్రీ మెడికల్ సీట్ సాధించారంటే మా సక్సెస్ పర్సెంటేజ్ ఏందనేది పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ మీరు జూనియర్ కాలేజీ వైపు పరిగెత్తడం ఆపేసి సిబిఎస్ఈ +1 +2 వైపు మొగ్గు చూపాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు కూడా, మన స్టేట్ బోర్డ్ 10th క్లాసు చదివిన విద్యార్థులు కూడా సిబిఎస్ఈ 11th క్లాస్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది పిల్లల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే 11th క్లాసులో పరీక్షలు ఉండవు, కేవలం 12th క్లాస్లోనే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయినంత సమయం దొరుకుతుంది వాళ్ళు నీట్కి ఐఐటికి ప్రిపేర్ కావడానికి. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. కేవలం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నేను దేశమంతా తిరిగిన, నార్త్ ఇండియాలో పనిచేసిన, 4 రాష్ట్రాలలో పనిచేసిన, కాబట్టి అక్కడ నేను చూసిన సిబిఎస్ఈ అంటే ఏంది, 11th 12th అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు 10th అయిపోయిన వాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఇక్కడ మనం కరీంనగర్లో ఒక మంచి సిబిఎస్ఈ స్కూలు మనం స్థాపించాలనే ఉద్దేశంతో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాం. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. కొత్తపల్లికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కరీంనగర్ కూడా తీసుకొస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 11th 12th విషయంలో మాత్రం కొంత నిరుత్సాహం మమ్మల్ని, మా ఫ్యాకల్టీని అప్పుడప్పుడు వెనక్కి గుంజుతూ ఉంది. ఆ విషయంలో కూడా పేరెంట్స్ మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు డాక్టర్స్ పార్టీ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. దాని ఉద్దేశం ఏంటంటే 12th క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ మనం సెకండ్ ఇయర్ అంటాం, ఇక్కడ 11th 12th అంటాం. 12th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు నీట్ ద్వారా మెడికల్ సీటు, ఉచిత మెడికల్ సీటు పొందడానికి ఉపయోగపడే ప్రోగ్రామే డాక్టర్స్ పార్టీ. 8th 9th 10th, 8thలో 9thలో 10thలో అక్టోబర్ వరకు 2.5 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి సంబంధించి 11th 12th సంబంధించినటువంటి సిలబస్ని మేము ముందే ఇక్కడ బోధించడం జరుగుతుంది. దాంతో వాళ్ళు 11th 12th పోయిన తర్వాత ఆ ప్రోగ్రాం వాళ్ళకు ఒక రివిజన్ లాగా ఉండిపోతుంది. పిల్లలు అద్భుతమైనటువంటి ర్యాంకులు సాధించడానికి ఉపయోగపడుతుంది. సూపర్ 30 ఉద్దేశం కూడా అదే. 11th 12th సిలబస్ని మేము ఇంజనీర్లు కావాలనుకున్న పిల్లల కోసం 8th 9th 10thలో 2.5 సంవత్సరాల ప్రోగ్రామ్ని నడిపిస్తున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్లో అది కొనసాగుతుంది. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. దానికి చాలా వాళ్ళకి ప్రతి సాటర్డే ఎగ్జాము, ఫోర్త్ నైట్ టెస్టు, గ్రాండ్ టెస్టు 3 రకాలుగా బయట నుంచి వీలైనంత ఎక్కువగా బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ తెచ్చేసి మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము.
పిల్లలు కూడా చాలా స్పందిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ కొత్తపల్లి హెచ్ కరీంనగర్ యాన్యువల్ డే జరుగుతుందండి. సో ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ నా శుభాభినందనలు. సో ముఖ్యంగా ఈరోజు మేము డాక్టర్స్ 40 అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 2.5 years ప్రోగ్రామ్. ఇది 8th, 9th, 10th మేము చేయడం జరుగుతుంది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మా దగ్గర 12th క్లాస్లో కేవలం 6 మంది ఉన్నప్పటికి కూడా అందులో ఒకరు నీట్ ద్వారా ఫ్రీ MBBS సీట్ని కొట్టడం జరిగింది. అది మేము గర్వకారణంగా భావిస్తున్నాం. తర్వాత వచ్చేసి జాతీయ స్థాయిలో NCC ద్వారా ఫైరింగ్లో గోల్డ్ మెడలిస్ట్గా మా స్కూల్ అమ్మాయి హన్షితారెడ్డి నిలబడడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాస్ ప్రాజెక్టు కూడా మొత్తం తెలంగాణలో మన స్కూల్ మాత్రమే జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఆ రీసెర్చ్ విషయంలో అది కూడా గొప్ప విషయం. దానికి నేను శాతవాహన యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా మేము ఎన్నో విజయాలు సాధించాం. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కలెక్టర్ గారు కూడా మన స్కూల్ని కరీంనగర్లో ఒక 3-4 స్కూళ్ళని గుర్తిస్తే అందులో మన స్కూల్ని కూడా గుర్తించి అన్ని ఏర్పాట్లు మీ దగ్గర ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నటువంటి మంచి పిల్లలకి మీరు హెల్ప్ చేయాలి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకలాంటి MOUని మాతో ఏర్పరచుకున్నారు వాళ్ళు. దానికి నేను కలెక్టర్ మేడం కూడా ఈ వేదిక నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను మమ్మల్ని గుర్తించినందుకు. సో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఒక చదివే కాదు, పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలనేది మా ఉద్దేశం. వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుతూ ముందుకు పోవాలి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఫిట్నెస్ కూడా ఒక మనిషికి చాలా ముఖ్యం అనేది మనం గుర్తించాలి. కరోనా తర్వాత దీని ప్రాముఖ్యత మన అందరికి తెలుసు. కాబట్టి మంచి ఆహారం, మంచి ఫిట్నెస్, అదేవిధంగా మంచి చదువు, దాంతోపాటు సర్వతోముఖాభివృద్ధి, ఇదే మా సిద్ధాంతం. ఈ ప్రోగ్రాంకి ఏం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.